మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసను బట్టి మీరు మీ కుటుంబాలు మీరు మీ తరాలు శాస్త్ర కృపకు పాత్రులై దినదినం అభివృద్ధి పొందుతూ అనేక ఆశీర్వాదాలకు అర్హులుగా ఉందిరు గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేసిన దేవుడి స్తోత్రాలు అండి. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని దేవుడు చెప్తున్నారు. అయితే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నయ్య గారు రెండో రాకడ గురించి మీరు ఏమి చెప్పట్లేదు అని చెప్పేసి. అయితే రెండో రాకడ నాకు అంతగా అనుభవం లేదండి. రెండో రాకడ విషయంలో నేను దాంట్లో అంత ప్రవీణం కలిగిన వాడిని కాదు. అయితే రెండో రాకడ గురించి చాలామంది చెప్పినప్పుడు ఏంటంటే, మరి ఈ లోకంలో ఒడిదుడుకులను బట్టి, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క చీకటి క్రియలను బట్టి రెండో రాకడ అంటారు అని వారందరూ కూడా కంగారు పడుతున్నారు. నాకు అంతగా బాధ అనిపించట్లేదు. రెండో రాకడ వచ్చిందా అనే వేదన నాకు కలగట్లేదు. ఎందుకంటే బైబిల్ వాక్యం ఒక మాట చెప్పింది, రెండో రాకడ అనేది పాపులకు, రెండో రాకడ అనేది శాపగ్రస్తులకు, రెండో రాకడ అనేది లోకస్తులకు, పరిశుద్ధులకు పరమానందం. పరిశుద్ధులకు అంచేతే మనం ఆ యొక్క ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, యెరూషలేమును చూసావా అని అడిగాడు దూత. అది దేవుడి నివాసం, వారు దేవుడి పిల్లలు, అందుకు వారి శ్రమలు రాకూడదు, శ్రమల పాత్ర వాళ్ళ మీద ఉడికించకూడదు అని చెప్పాడు. అంచేత ఒక లోకమంతా శ్రమలు వచ్చి ఉండొచ్చు, లోకమంతా చాలా దుఃఖాన్ని ఎదురు చూస్తూ ఉండొచ్చు, లోకమంతా చాలా వ్యాధులు ఎదురు చూస్తూ ఉండవచ్చు. కానీ మనకు తెలియదండి ఆ రహస్యం. ఎంచితంటే మన చిన్నవాళ్ళు మన చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి మన పంతులు గారు ఒక కథ చెప్తూ ఉండేవారు. అదేంటంటే, ఒక మంగళాతను రాయల వారికి గడ్డం గీస్తూ రోజు చెప్పేవాడంట, అయ్యగారు అడిగేవారంట, అబ్బాయి నువ్వు వెళ్తున్నావు కదా ఊళ్ళోకి, ఎవరికైనా ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఎవరికైనా ఏమైనా వ్యాధులు ఉన్నాయా, ఎవరికైనా దుఃఖాలు ఉన్నాయా అని అడిగేవారట రాజుగారు. అయితే ఆయన అన్నాడట, అయ్యా అలాంటివి ఏమీ లేవండి, అందరూ చాలా బాగున్నారు, మీ రాజ్యంలో మీ యొక్క సమాధానంలో మీ యొక్క కృపలో అందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారండి, అందుకు వాళ్ళ గురించి తలంచవలసిన అవసరం లేదండి రాజుగారు అని చెప్పారు. అదే విషయాన్ని రాజుగారు మంత్రి గారు చెప్పారంటే, ఏంటయ్యా మనవాడు ఎప్పుడు చూసినా అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని చెప్తున్నాడు, దీనికి కారణం ఏంటయ్యా మంత్రి గారు, చాలామంది నా దగ్గర కంప్లైంట్లు పెడుతున్నారు, పలానా చోటని ఇల్లు చూసేశారని, పలానా చోటని ఇలాగా చాలా భయంకరంగా ఇలాగా ప్రమాదాలు ఎదురైనాయి అని, పలానా చోటని యాక్సిడెంట్స్ అవుతున్నాయని చాలామంది నాకు మరి కబురు పంపిస్తున్నారు. ఈ యొక్క పనివాడు చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటయ్యా అని వాళ్ళు ఫోన్ వాళ్ళ కబురు పంపుతుంది రైటా, లేకపోతే ఈయన చెప్తుంది రైటా, ఈయన కూడా ఇల్లు అంటా తిరుగుతాడు కదా అని మంత్రి గారిని ఒకసారి నా రాజుగారు అడిగారు. రాజులు కూడా ఎంచేతంటే అధికారులు ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు, గుట్లు లాగుతూ ఉంటారు ఎక్కడేం జరుగుతుందా అని. మంత్రి గారు బాగా ఆలోచించారు, ఈ పనివాడు ఎందుకు ఇలాగ అన్నాడు అని చూస్తే, సరేలేండి రాజుగారిని చెప్తాను మీకు అని చెప్పి ఈ యొక్క పనివాడిని వెంటాడటం ప్రారంభించాడు. పనివాడి పొదులో ఏముందంటండి, బంగారపు గుడ్డు ఉందంట. మంత్రి గారు ఏం చేశారంటే ఆ బంగారపు గుడ్డు తీసేశారు. సరే మామూలుగా పనివాడు వచ్చాడు, అయ్యగారు అడగండి అని రాజుగారు అడగండి అని, అయ్యగారు మన దేశంలో దొంగలు ఎక్కువైపోయారండి రాజుగారు అని అంటారు. అదేంటయ్యా నిన్న మొన్న అన్ని రోజులు కూడా చాలా బాగుంది మన దేశం చెప్పావు, ఇవాళ దొంగలు ఎక్కువైపోయారు, ఎక్కడ చూసిన దొంగతనాలు చేస్తున్నారు, దొంగలు పెట్టిరేగిపోతున్నారని చెప్తున్నామంటే, అలాగే నేను మంత్రి గారితో మాట్లాడతాను, దాని విషయం ఎక్కడెక్కడ కణాలు చేస్తున్నారు చూస్తానయ్యా అని చెప్పేసి రాజుగారు చెప్పడం జరిగింది. అయితే వెంటనే మంత్రి గారు కౌరంపి, ఏమయ్యా మంత్రి గారు మన పనివాడు ఎలాగంటున్నాడేంటి ఎక్కడ చూసినా కన్నారని. అప్పుడు మంత్రి గారు ఏం చేశారంటే చక్కగా కోడిగుడ్డు తీసి చూపించాడు. ఏం కోడిగుడ్డు అండి? బంగారపు కోడిగుడ్డు. ఈ బంగారపు కోడిగుడ్డు వాడి దగ్గర ఉన్న చేపు వాడికి ఆనందంగా ఉంది. ఈ బంగారపు కోడిగుడ్డు ఎప్పుడైతే పోయిందో వాడి జీవితంలో ఆందోళన ప్రారంభమైంది. అంచేత దేవుడు మనతో ఉండగా మనకి ఎటువంటి ఆందోళనలు ఉండవు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంచేత రెండో రాకడ గురించి చాలామంది
అంచేత మనకి ఒక చక్కటి అవకాశం మనకు ఉంది. మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోవటం మన దురదృష్టం. అందుకే యేసు ప్రభు అంటాడు, పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామమే పూజించబడిన గాక. ఎవరండి ఆయన? పరలోక తండ్రి, పరలోక నివాసి. ఆయన భూమి ఆకాశం సృష్టించేవాడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుని దేవుడు ఎవరితో ఉన్నాడండి? మనతో ఉన్నాడు. మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఈ రహస్యం. చాలామంది ఇలా దేవతలు, ఇలా దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క పరలోక తండ్రికి వాళ్ళకి తేడా ఏంటి? అవునండి, ఒక దరిద్రుడైన అబ్రహాం గారు దేవుడి దగ్గరికి వచ్చాడు. అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎడారి సెలయేరుగా మారిపోయింది. ఎడారి సెలయేరుగా మారిపోయింది. 100 సంవత్సరాల వరకు కుమారుడు లేని అధ్వాన స్థితిలో జీవిస్తున్నాడు అబ్రహాం. నెక్స్ట్ ఆయన భార్యామణి కూడా ఎంతో భయంకరంగా గుడ్డితనంలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. సరే, తండ్రి గారు మాట అన్నారు, అయ్యా అబ్రహామా నీకు కుమారుడు పుడతాడయ్యా. శారమ్మ గారు పక్కమని నవ్వారట. దేవుడు మాతో ఎలాగోలా మాడుతున్నాడు. మా వయసు ఎంతో దేవుడికి తెలియదేమో, మేమున్న స్థితి ఏంటో దేవుడికి తెలియదేమో. శారాన్ని కేకేసి, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? మరొక సంవత్సరం రాబోతున్నాను, నువ్వు పాలు ఇవ్వబోతున్నావు అని చెప్పాను. మన తండ్రి అసాధ్యాన్ని సాధ్యం చేసే తండ్రి. ఈ పరలోక తండ్రి యొక్క పవర్, ఈ పరలోక తండ్రి యొక్క శక్తి ఎక్కడుందంటే చాలా బలవంతుడైన దేవుడు. అంచేత ఇస్సాకు గారు ఆస్తి అంతా పోగొట్టున్నారు. సరే, ఎడారిలోకి వెళ్ళిపోయారు, అనాథగా మారిపోయారు. మనలో కూడా చాలామంది అనాథగా మారిపోతూ ఉంటారు. ఒకసారి నేను అందరికన్నా నేను ముఖ్యంగా మారిపోయాను అనాథగా. ఇస్సాకు కళ్ళలోకి వెళ్ళి చెప్పాడు, ఇస్సాకు నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను నీతో లేనా? నేను ఎవరనుకుంటున్నావు? ఇస్సాకు గారి భార్య చెప్పుండొచ్చు, ఇంక మేమేం బాగుపడతాం. ఆటోమేటిక్గా ఆ స్త్రీ అల్పకట్టం. ఇంటి నిండా ఉన్నాయనుకోండి, ఇంకా మేము మా రోల్ లేరని చెప్తారండి. ఇంట్లో ఏదైనా తక్కువైందనుకోండి, ఇంకా చూసుకోండి, అసలు వివాహం చేసుకోవడమే తప్పు అంటారు కొంతమంది స్త్రీలు. అసలు పెళ్లి చేసుకుని చాలా పొరపాటు చేశాను, ఈయన చేసుకోకుండా మా పక్కింటి చేసుకుని ఇంకా చాలా బాగుండిపోను. ఇలాంటి ఆలోచనలు చాలామంది స్త్రీలకి అల్పగట్టమండి. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇస్సాకు గారి భార్య కూడా తొందరగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, మనసులో అనుకుంటూ ఉండవచ్చు, మేము ఇంకా బాగుపడం. డోంట్ టేక్. అసలు మా లైఫ్లే పాడైపోయాం. పిల్లలు అనాథలు అయిపోయారు. పిల్లల బతుకు ఇలాగ అయిపోతుంది. చాలా శాపగ్రస్తంగా మారిపోయారు మా పిల్లలు అని ఇస్సాకు గారి భార్య కూడా మనసులో కల్పించుతూ ఉండొచ్చు. కానీ ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, బాబు విస్తారమైన వాన కురిపిస్తాను, విస్తారమైన పాడి పంటలకు ఇస్తున్నాను. వర్షం ఆ చేతిలో ఉందండి, మీకు ఎవరికైనా తెలుసా? సృష్టి ఆ చేతిలో ఉంది, మీకు ఎవరికైనా తెలుసా? అందుకే చాలామంది చిన్న తేడా వస్తే, చాలామందికి చిన్న అవిధేయత ఎదురవుతే వెంటనే దేవుడు లేడేమో అనే స్థితి ఏర్పడుతుంది. మన తండ్రి పరలోక తండ్రి, పరలోక నివాసి, ఆయన బిడ్డలమైన మన పక్షాన ఎంత అద్భుతాలు సూచికలు చేయగల సమర్థుడు అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంచేత చాలామంది చెప్పుకుంటే వరకు చెప్పుకుంటారు కానీ అనుభవాన్ని పొందుకోలేరు. చాలామంది అంజులు అంటూ ఉంటారు, అలాగంటారు కానీ మా పక్షాన్ని చేయమను. వాళ్ళ పక్షాన్ని ఎందుకు చేస్తారండి? అయ్యే మాటలు, మీరు పిచ్చి మాటలు. వాళ్ళు చెప్పడం ఏంటి, మీరు వింటం ఏంటి? మీరు వింటం ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి? ఆయన గాడి ఇవ్వడు అనుకున్నారండి? ఆయన ఏమైనా మెస్ప్రదాలు చేసేవాడు అనుకున్నారండి? ఆయన ఏమైనా గాడి లాగా ఆ పాములు గిమిలు చేసేవాడు అనుకున్నారండి మీరు? ఆయన తన పిల్లల కోసం ఏది చేసినా చేస్తాడు. ఆయన ఐగుప్తు నగరంలో ఇజ్రాయెల్ చిక్కడిపోయారు మహానుభావులు, దాల్యని స్థితిలోకి వెళ్ళిపోయారు. చాలా ఏడుస్తున్నారు. రాజుగా చాలా బాధపడేస్తున్నాడు. ఇంత అంతా కాదండి, భయంకర బాధపడేస్తున్నాడు. భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎటు తెప్పించుకోలేని స్థితి. ఏడుపు ఒకటే, కన్నీరు ఒకటే మిగిలింది. ఆకలి కడుపు, అనాథ పిల్లలు, దిక్కులేని జీవితం. జనం లేరా? 6 లక్షల కాల్బలం అని చెప్పాడు. ఇంకెంతమందిలో మనకేం తెలుసు? కానీ ఒక అద్భుతం ఏంటంటే దేవుడు వారి మధ్యకి వచ్చాడు.
మన నిర్గమకాండ 14 అధ్యాయం చూసినప్పుడు ఇశ్రాయేలు అందరూ కలిసి ఆ యొక్క ఐగుప్తు నగరాన్ని చెత్తకని కొట్టారు. ఆ యొక్క దేవుడు వాళ్ళ యొక్క వెండి బంగారు పుచ్చుకున్నారు. సముద్రం గడికి వచ్చేసారు. వాళ్ళు రాజుగారు రథాలు వచ్చేస్తున్నారు. టక్ 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 అని వచ్చేస్తున్నాడు రాజుగారు. ఏం చేయాలో తెలియట్లేదు. పాలుపోని స్థితి, అయోమయ అంధకార స్థితి, ఏం చేయాలో అయోమయంగా ఉంది. ఎవరికి వాళ్ళకే చెప్తాం ఎలా, ఎవరికని తెగితే వాళ్ళకి బాధ, ఎవరికి ఈ యొక్క దుఃఖం ఎదురవుతే వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఆటోమేటిక్గా అందరూ కూడా కలవరపడిపోతున్నారు. అనవసరంగా తేనె పెట్టిన రేపినట్టుగా రాజుగారిని రేపాం. ఏదో ఒక పూటన్నా భోంచేసేవాళ్ళం, ఏదో అలాగా చెట్టు కింద పడుకునే వాళ్ళం. ఇప్పుడు అనవసరంగా రాజుగారితో కలహం పెట్టుకున్నప్పుడు రాజుగారు మనం చంపేస్తాడు. డోంట్ టాక్, మన సముద్రపాలైపోతాం. ఇక రాజుగారు వచ్చే 2 కాళ్ళు పట్టుకుంటే మన తథ్యం, ఇంకా మన వల్ల ఏం కాదు అని ఒక గొప్ప నిర్ణయానికి వచ్చేస్తారు. మోషేకి ఎటు పాలుపోని స్థితి. నేను చెప్పొచ్చు చూడని కవులు, ఒకే ఒక్క ఆయన తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో. ఆయనతో చాలామంది చెప్తాను, నేను అలా చేస్తాను అలా చేస్తాను, అవన్నీ వట్టిది. చాలామంది వివాహమైన కొత్తలో నేను కూడా నా భార్యకి అలాగే చెప్పాను. మీకు ఎవరికి తెలుసో తెలీదు, నిజం చెప్తున్నాను. మా ఆవిడకి అన్నాను, నేను విమానం ఎక్కి తీసుకెళ్ళిపోతున్నాయి అని చెప్పాను. అంటే అమెరికా పిచ్చాను నాకు. అదేమిటో మరి మా ఆవిడకి అక్షరాలు రావండి. నన్ను నమ్మినట్టు ఇంకెవరన్నా నమ్మలేదంట. పిల్లలు కొత్త కదా అండి, వస్తా వస్తా అన్నీ చెప్పేసానంటే మొత్తం ఎక్కడెక్కడ విమానం మీద చెప్తాను, ఊటీ ఎలా తీసుకెళ్తాను, అమెరికా ఎలా తీసుకెళ్తాను, ఎంత బంగారం కొంటాను, ఇవన్నీ మాటలు కదండి, అన్నీ చెప్పిస్తానండి. ఆవిడ నిజంగా నమ్మిందండి పాపం. ఆవిడ ఇళ్ళలోగానే 1 సంవత్సరం ఆగిందండి, 2 సంవత్సరాలు ఆగిందండి, 3 సంవత్సరాలు ఆగిందండి, 4వ సంవత్సరం ఉందండి, పోసుకోవాలా అందండి. నాకు భలే బాధ అనిపించిందండి. ఏదో కోతలు కోతాను వారి మే బాయ్ అందండి. అయ్య బాబు, ఇంకా బాధ వచ్చింది. చాలామంది నా ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లో దూరతారు కానండి, ఈ సహజం. అలాగే మా ఆవిడ అంటే మాటలు ఎందుకంటే కోసిస్తానండి, ఏమీ చేయలేదు. మా ఆవిడ విమానం ఎక్కించగలుగుతున్నా, అమెరికా తీసుకెళ్ళగలుగుతున్నా, లేకపోతే ఊటీ తీసుకెళ్ళి ఊరేగించి రాగలుగుతున్నా, ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఎంతోమంది చెప్తా ఉంటారు, ఏమీ చేయలేరు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. సముద్రమా సముద్రమా దారి అంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేంటి ఇలా? ఆయన సృష్టికి అధికారి. సృష్టి యావత్తు ఆయన మాట అంటుంది. ఆయన మాట అంటుందండి, పరలోకమందున మా తండ్రి మీ నామమే పూజించబడుగాక. ఈ భూమి మీద దేవుడు ఉన్నాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఈ భూమి మాది అని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ 2 ముక్కలుగా చీరిగిపోయింది సముద్రం. చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు, చాలా సంతోషంగా పక్కకెళ్ళిపోయారు, చాలా ఆనందంగా పక్కకెళ్ళిపోయారు. సృష్టి యావత్తు ఆయన మాట వింటుంది. ఓసారి మహాతండ్రి నరుడిగా పుట్టాడు, మీకు అందరికీ తెలుసు. ఆయన ఎవరు? పరలోక తండ్రి. ఆయన ఎవరు? సృష్టికర్త. అవయవాలు లేని వాడికి అవయవాలు సృష్టించగల సమర్థుడు. అందుకని గాలిడి వాడి మట్టికి చూద్దామని ఒకసారి ఆఖరి నిలిపోదామండి. మత్తాయి 26 అధ్యాయం 37 వచనం చూద్దాం. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖమును మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి. ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోతున్నారు, ఆజ్ఞ అయిపోయింది. అందుకు యేసుప్రభు వారు చనిపోతున్న సమయంలో, నాయనా నాకు మరణం రాకూడదు, నాయనా నేను ఇలాగ దాని పేరండి నా ప్రాయలాగా ఉండిపోవాలి, నాయనా నాకు ఇంకా చాలా ఆశ ఉంది, నేను చాలా పనులు చేయవలసి ఉంది, చాలా పనులు ఉన్నాయి నాయనా అని ప్రార్థన చేయట్లేదు. తండ్రి, సమయం అసన్నమైంది కాబట్టి నీ చిత్తాన్ని నా యందు నివర్తన చేయండి. నేను ఇష్టకరంగా నా ప్రాణం పెట్టినట్లు నన్ను సిద్ధపరచండి. అయ్యా, ఈ లోకంలో మరణం ఉందండి, మరణ సమయం సమీపించింది, అది నీ చిత్తమైంది కనుక నేను సిద్ధపడినట్లు ఈ మరణ సమయంలో నీ మీద తిరుగుబాటు చేయకుండా,
ఈ మరణ సమయంలో అయా ఈ లోకంలో అయా నేను భయపడకుండా నాకు ధైర్యాన్ని, నాకు శక్తిని తెచ్చమని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎటువంటి ప్రార్థనా జీవితంలో జీవిస్తున్నాడు పాడు బతుకులో? అందుకంటాడు ఇక్కడ, నాకు అసాధ్యమైనది లేదు, నేను సమస్తం చేయగల సమర్థుడు, నేను పరలోక తండ్రిని, సృష్టి యావత్తు నా అజ్ఞానుసరంగా జీవిస్తుంది. అందుకు బలవంతుని దేవుడు మనకి ఎప్పుడైతే తోడున్నాడో రెండో రాకడ విషయం తెలియదు, ఇక జరగబోయే ప్రపంచంలో విపత్తులేంటో తెలియదు. మొన్నొక ఆయన నన్ను చూసి పక్కపక్క నవ్వాడండి. ఎందుకంటే నేను సెల్ ఫోను నొక్కడం చేత రావట్లేదు, నేను సెల్ ఫోను నొక్కలేను, నాకు తెలియదు. ఆయన పక్కపక్క నవ్వి ఓ తెలియదు. అసలు మీ సెల్ ఫోను ఫీడ్ చేయడం రాదా? రాదు సార్. అసలు ఏంటి ఆల్రెడీకి వచ్చు కదా, నీకు రాదా? రాదండి అయ్యారు, రాదండి అయ్యారు. దాంతో పనిలేదు సార్. ఏంటి సెల్ ఫోన్తో పనిలేదు మీకు? సెల్ ఫోన్తో పనిలేదు సార్, నాకు ఆయనతో పని. నా పనులన్నీ ఆయన చేసుకుంటాడు, నన్ను అలాగా ఆయన అరచేతిలో చిక్కుని నడిపిస్తున్నాడు. ఆయన చేత ఆయన నాతో ఉండగా నాకు ఏ భయం లేదండి. ఆపదలు, వేదనలు, దుఃఖాలు, పరిశోధనలు ఆయన పొంది ఆశీర్వాదాలు, సంతోషం నాకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. ఆది సంబూతుడైన వాడు అనేక వందనాలు చేస్తున్నాం బాబు. ఈ యొక్క పవిత్ర సమయంలో పరలోకమున మా యొక్క తండ్రి, అయా బిడ్డలమైన మేము ఈ లోకంలో ఉన్నామని, ఆయా ఈ లోకంలో సాతాను ఉన్నదని, ఈ లోకంలో ఎన్నో రోగాలు, దుఃఖాలు, పరిశోధనలు మాకు ఉన్నాయని, అనేక రకాల ఆపదలు మాకు ఎదురవుతాయని, కన్నీరెప్పలాగా మమ్మల్ని కాపాడుతూ అనుదినము మమ్మల్ని నడిపిస్తున్నా అమరేశ్వరుడా, నీకు నిండి వందనాలు. ఆనుకున్న పాయాలు అనేక వేదన, దుఃఖ పరిశోధనలు, అనేక రకాలైన వ్యాధులు లోకమంతా చుట్టుముడుతున్నా ఏ వ్యాధి రాకుండా, ఏ దుఃఖం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా అనుదినం మమ్మల్ని కాపాడి శాస్త్ర రాజ్యంలో ప్రవేశించడానికి మాలోకి వచ్చిన అమరేశ్వరుడా, మమ్మల్ని తిన్నమైన మార్గాన్ని నడిపించి నిత్యరాజ్యంలో ప్రవేశం చేసి మీ నామానికి మీరు భయం పొందుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా మీకు సమర్పించుకుంటూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం దేవుడు వెనుకడు రాసించక యెహోవాకు స్తుతులు. ఆమేన్.